ఈ వీడియోలో చూపిస్తున్న ఏ ఇంటికైనా ఒకదానికి మరొకదానికి కనీస గ్యాప్ కూడా లేదు. వీళ్ళకున్న స్థలంలో కొంత కూడా వృధా కాకుండా కొలత కానీ వాస్తు కానీ ఏది అడగకుండా ఆలోచించకుండా ఉన్న స్థలంలో వాళ్ళ అవసరాలకు వ్యాపార నిర్వహణకు వీలుగా సౌకర్యానికి అనుగుణంగా కట్టుకున్నారు. ఎలాంటి ఆయం లేకుండా, అంటే ధ్వజాయం, గజాయం, వృషభాయం, సింహాయం ఇలా దేనితో సంబంధం లేకుండా వాళ్లకు కావలసిన రీతిలో కట్టుకున్నారు. వీళ్లకున్న ఏకైక ఇబ్బంది గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఇవేవి అందకపోవడం. పగలంతా కూడా లైట్ వెలుతురులో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాస్తులో ఇంకొక విషయం చెప్తారు సార్, ఇంటి ఆయంతో పాటు ఆయుష్ను కూడా చెప్తున్నారు. 87 సంవత్సరాలని, 110 సంవత్సరాలని, 99 సంవత్సరాలని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న ప్రకారం ఆ ఇల్లు అన్ని సంవత్సరాలు ఉందా? ఇంటి ఆయుష్, మనం వాడే మెటీరియల్, చేసే నైపుణ్యం, ఇల్లు వాడుకునే విధానం, ఇవి కాకుండా బిల్డింగ్ మొత్తానికి ఎక్కడా ఎలాంటి లీకేజీ లేకపోతే వీటన్నిటి ఆధారంగా ఇల్లు పటిష్టంగా మన్నికగా ఉంటుంది. ఏ కుటుంబమైనా చాలా కష్టాలు, ఇబ్బందుల్లో ఉంది అంటే అది వాస్తు వల్ల కాదు. ఏ కుటుంబమైనా విలాసవంతమైన జీవితం గడుపుతుందన్నా కూడా అది కూడా వాస్తు వల్ల కానే కాదు. ఈరోజు సుఖంగా ఎవరైనా ఉన్నారంటే ఆ కుటుంబ పెద్ద లేదా ఓ తండ్రి లేదా ఇంటిల్లిపాది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో కష్టపడి నిర్విరామంగా పనిచేసింటే అంత బాగున్నారో. ఇక్కడ సంతోషానికి సుఖానికి కారణం వాస్తు అయితే కాదు, అక్కడ వాళ్ళు పడ్డ కష్టం. వాస్తు ప్రకారం కట్టిన ఏ ఇల్లైనా పని చేయకుండా సంపద సృష్టి జరిగిందా? పని చేయడం మానేసిన రోజు సంపద ఆగిపోతుంది, అక్కడి నుండి పతనం మొదలవుతుంది. విశాలమైన స్థలం ఉన్నవాళ్ళు వాస్తు గురించి ఆలోచించండి. మనకున్న స్థలమే తక్కువ ఉన్నప్పుడు ఉన్న దాంట్లో ప్రతి సర్దుబాటు ఎలా చేయాలన్నదే ముఖ్యం. కష్టంలో కళ్ళు ఆర్పకుండా మీకున్న కసి, ఓటమిలో మీ ఓర్పు, జీవితం మీద మీకున్న అవగాహన, మీరు చేస్తున్న పనిలో నైపుణ్యంతో కూడిన నేర్పు, అన్నిటికి మించి మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు మీద మీకున్న ఆశని ఏమాత్రం సన్నగిల్లకుండా ఉన్నారో అదే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్తుంది. వాస్తు బలమైనదా లేక బలహీనమైనదా అనే దానికంటే మీకున్న సంకల్ప బలం గొప్పది కాబట్టే మీరు గొప్ప స్థితికి చేరుకుంటారు.